మాటలు దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడండి. మరి ఈరోజు కొన్ని మాటలు మనము చూద్దాం. ఇందాక మనం పాటలు పాడుతూ ఉన్నాము, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కదండి. ఆయన నీ సన్నిధే నాకు తోడుగా ఉండాలని మనం పాట పాడాం. ఎంతమంది ప్రార్థన పూర్వకంగా పాట పాడారో తెలియదు, కానీ ఐ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్ టు ఫాలో మీ ప్రతి దినం కూడా కదండి. ఆయన తోడు మనకుంటే మరి శత్రువులు కూడా భయపడతారు. దేవుడు కొంతమందికి తోడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఏమంటారండి తోడు వారిని డిఫరెంట్ పీపుల్గా చేసేది. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్ వారిని వేరు వారుగా చేసేవాడు, గొప్ప వారుగా చేసేది. ఇందాక చక్కని మాటలు పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, చాలా అద్భుతమైన మాటలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నన్ను అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో హీ విల్ బీ గ్లోరిఫైడ్ త్రూ అస్. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? ఎక్సర్సైజ్ స్టార్ట్. ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? అంటే దేవుని ఇల్లు ఇష్టం కదా. ఎంతమందికి దేవుని ఇల్లు ఇష్టం? బా, ఎంత తక్కువ చేతులు ఉన్నాయండి. యేసయ్య అంటే చాలా అంట, ఇల్లు అంటే ఇంత అంట. మీ చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. అండ్ ఇంకోటి ఇలా డౌట్ఫుల్గా ఎత్తారు. ఇప్పుడు దేవుడు ఇల్లు అంటే ఇష్టం అంటే ఎస్ఆర్సీయా అనుకుంటున్నారు మీరు కదా, సో చర్చ్ అనుకుంటున్నారు. నిజమే, దేవుడు ఎక్కడైతే తనను ప్రచురం చేసుకుంటాడో, ఎక్కడైతే తను మాట్లాడతాడో అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఇల్లు. 92వ కీర్తన 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, మనం చద్దాం. 92 Psalm 13th verse. యెహోవా మందిరంలో నాటబడిన, చెప్పండి, యెహోవా మందిరంలో. ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో Psalm 92లో ఉంది. యెహోవా మందిరంలో నాటబడిన వారు. నాటబడిన వారు అంటే హైదరాబాద్లో ఒక చెట్టు నాటబడింది, లేక నువ్వు నాటబడిన చెట్టు అంట ఏమవుతుంది? పెరిగి పెద్దగా వేర్లు కిందకు తన్ని పెరిగి పెద్దగా ఫలాలను ఇస్తూ ఉంటుంది. సో నాటబడ్డం అంటే ఏంటి? ఆ చెట్టును హైదరాబాద్లో నువ్వు నాటావంటే, నేను వైజాగ్ వెళ్తున్నానని చెట్టు తీసుకెళ్ళి మళ్ళీ వైజాగ్లో నాటుతావా? నెక్స్ట్ డే నేను ఖమ్మం పోతున్నాను, ఖమ్మంలో నాటుతావా? దేవుని మందిరంలో నాటబడ్డం అంటే, ఒక సంఘంలో నువ్వు నాటబడినట్లయితే నీకు ఎన్ని దీవెనలు ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చర్చ్కి వెళ్దాం, ఫస్ట్ సండే కదా, మిగతా 3 రోజులు రాకపోయినా పర్లేదు, ఫస్ట్ సండే కమ్యూనియన్ తీసుకోవడానికి వెళ్దాం. అది నాటబడ్డము కాదు. నాటబడ్డం అంటే ప్రతి దినము, ప్రతి ఆదివారము, వీలైతే ప్రతి కూడికకు అటెండ్ అయ్యేవారే నాటబడతారు. యెహోవా మందిరములో నాటబడిన వారే. మన చర్చ్లో మన వాలంటీర్స్ ఉన్నారు. వారు ఎలాగ నాటబడ్డారంటే, మార్నింగ్ ఫస్ట్ సర్వీస్కి ఉంటారు, సెకండ్ సర్వీస్కి ఉంటారు, సాయంకాలం అలసిపోయారు, సాటర్డే అంతా పనిచేస్తారు, సండే కూడా పనిచేస్తారు. అలసిపోయిన వారు కూడా 6:30కి చాలా సంతోషంగా ఉంటారు, పాటలు పాడతారు, అదే ఉత్సాహంతో దేవుని స్తుతిస్తారు, అదే ప్రేమతోనే ఉంటారు. ఫస్ట్ ఎలాగ ప్రార్థన చేశారో, ఫస్ట్ ఎలాగ స్తుతించారో, మళ్ళీ ఈవినింగ్ సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా లాస్ట్కి నేను వారి మొహాలు చూసి, అలసిపోయిన మొహాలు చూసి, ఈరోజు మనం యాక్టివిటీ పెట్టుకోవాలొద్దంటే, ఎస్ మనం యాక్టివిటీ పెట్టుకుందాం అని చెప్తారు. మన చర్చ్లో ఉన్న దేవుడు పంపించిన వాలంటీర్స్. ఆమెన్, హల్లెలూయా. వారు ఎంతగా నాటబడ్డారు అంటే, ఎవరైతే యెహోవా మందిరంలో నాటబడతారో వారు వెలుపల, అంటే దేవుని ఆవరణం అంటే ఎక్కడ? వెలుపల, బయట కదండి, ఆవరణం అంట కదా. ఆ బయట వెలుపల వర్ధిల్లుతూ ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. యు వాంట్ టు బీ సక్సెస్ఫుల్, దిస్ ఈస్ ద బెస్ట్ కీ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ, ఆర్ ద ఫస్ట్ కీ. దేవుని మందిరంలో నాటబడాలి. బికాజ్ చర్చ్ క్యారీస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. గొప్ప బ్లెస్సింగ్ అండి. ఏ పాతాళపు గవనులు కానీ, ద గేట్స్ ఆఫ్ హెల్ కెన్ నాట్ ఈవెన్ టచ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంత బ్లెస్సింగ్ చర్చ్లో ఉంది, తెలుసా మీకు? సంఘంలో, మందిరంలో అంత బ్లెస్సింగ్ ఉంది. సంఘము ముందు పాతాళపు గవనులు కూడా తలుపులు తెరవలేవంట, తలుపులు ముయ్యబడాల్సిందే, అంత బ్లెస్సింగ్ ఉంది. కాబట్టి నువ్వు మందిరంలో నాటబడాలి. దేవుడు ఇందాక చక్కని సాక్ష్యం చెప్పింది హెప్సిబా సిస్టర్, చక్కని సాక్ష్యం చెప్పింది. ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి? మీ అందరికి ఉన్న అట్లాంటి ఆసక్తి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ మందిరం ప్రతి సండే చేరాలి, ఏ మందిరంలో ప్రతి ఫ్రైడే నేను కూడుకోవాలి, ప్రతి వెనస్డే.
కొంతమంది పెళ్ళి కాకముందు కొత్తలో ఏం చేస్తారు, వారికి ఆశీర్వాదం కావాలని మందిరానికి తరచుగా వచ్చేస్తారు. సండే వస్తారు, వెనస్డే వస్తారు, ఫ్రైడే వస్తారు. పెళ్ళైనాక ఫస్ట్ ఒకటొకటి మానుకు, ఫస్ట్ వెనస్డే మానేస్తారు, తర్వాత ఫ్రైడే మానేస్తారు, తర్వాత సండే మెల్లగా లేటుగా వస్తారు. ఈరోజు ఎంతమంది యథార్థంగా చెప్పండి మందిరానికి లేటుగా వచ్చారు? 10:30 సర్వీస్ అంటే 10:30 గంటలకు సర్వీస్ అంటే 10:30 సర్వీస్ అంటే ఎంతమంది 10:31కి వచ్చారు? 10:31. ఓకే, ఎంతమంది 11 గంటలకు వచ్చారు? ఎంతమంది ఇప్పుడు టైం ఎంత? 10 నిమిషాల ముందు వచ్చారు, 12 గంటలకు వచ్చారు. ఎంతమంది? నాటబడ్డం అంటే ఏంటి? నాటబడ్డం అంటే ఏంటి? దేవుని మందిరములో నువ్వు కూర్చొని ఆ పాటలు, ఆ యొక్క ఆరాధనలో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నీ జీవితంలో పని చేయడానికి నీవు యాక్సెస్ ఇస్తున్నావు దేవునికి. ఆమేన్. నీవు ఇక్కడ నువ్వు నాటబడి బయట నువ్వు వర్ధిల్తావు, ఇక్కడ నువ్వు మరి పోషింపబడి బయట నువ్వు రిజల్ట్ ఇస్తూ ఉంటావు. హల్లెలూయా. సో నువ్వు వర్ధిల్లాలంటే ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే దేవుని కార్యాలైనా దేవుని మందిరమైనా నువ్వు ఇష్టపడాలి, నువ్వు ఇష్టపడాలి. ఒకసారి మా చిన్నమ్మాయికి జోజమ్మకి మొన్ననే లాస్ట్ దిస్ మంత్ ఉంది టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ అని మాకు తెలీదు, జ్వరం తగ్గట్లేదు, 103.7 వరకు వెళ్ళిపోయింది. సో కంటిన్యూస్గా జ్వరం ఉంది. అయితే మేము పాస్టర్ గారు మీకు తెలుసు కదండి, డాక్టర్, మా ఇంట్లో డాక్టర్ పాస్టర్ గారే. సో తను ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు. ఒకసారి ఆయన బయట ఉన్నారు, నేను బయట ఉన్నారు. సో లేట్గా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో పాప జోజమ్మ పడుకుండిపోయింది, టాబ్లెట్ తీసుకోలేదు. సో నెక్స్ట్ డే జ్వరం చాలా స్పైక్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మందులన్నీ కరెక్టే ఉన్నాయి, మందులన్నీ వేసుకుంటున్నారా అన్నది. అంటే వేసుకుంటున్నామండి అన్నారు. అనగానే మరి జ్వరం తగ్గాలి అని మా ముఖాలు చూస్తే దేవరాజు గారు నేను ముఖాలు చూసుకున్నాం. ఒకరోజు మిస్ అయింది. ఒకరోజు ఆయన మిస్ అయిందా అన్నాడు. అవునండి మిస్ అయిందని. అప్పుడు ఆమె ఒక స్టోరీ చెప్పింది నాకు, మాకు ఒక స్టోరీ చెప్పింది, చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనం యుద్ధ భూమిలో ఉన్నాం, మనం సోల్జర్స్, మనకు అన్నీ ఉన్నాయి, మనకు బలం ఉంది, సోల్జర్స్ మనం ఫైటింగ్ చేస్తున్నాం. సడన్గా నువ్వు ఫైటింగ్ చేసి ఆపేసి నువ్వు ఇలా నిలబడితే ఎలా ఉంటుంది? నువ్వు ఫైటింగ్ చేస్తూ శత్రువును కొట్టేస్తున్నావు, అయితే నువ్వు సడన్గా పక్కకి వెళ్ళిపోయి ఇలా నిలబడితే ఏమవుతుంది అన్నది. శత్రువులు వచ్చి మమ్మల్ని ఈ యాంటీబయాటిక్ ఒక్కరోజు కూడా వేసుకోకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపోయి నిలబడుతున్నావు, ఆ జ్వరం ఇంకా స్పైక్ అవుతుంది అన్నది. ఇది మాకు చెప్పిన వెంటనే నాకు టక్కుమని ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది ఈ తలంపు. దేవుని యొక్క మందిరంలో కూడా మనము ప్రతిరోజు వస్తున్నాం కదా, ఈరోజు ఎందుకు అనుకోవడానికి వీలు లేదు. ఆయన మందిరములో మనము నాటపడితే ఆ యొక్క బలం మనం పొందుకుంటాం. ఆయన మందిరంలో జీవ జలపూటలు ఉన్నాయి, వృద్ధి ఉంది. ఆయన మందిరంలో ఎవరున్నారు? అసలు ఆయన మందిరంలో ఎవరున్నారు చెప్పండి? యెహోవా మందిరంలో అంటే ఎవరు ఇల్లు? దేవుని ఇల్లు. దేవుడు ఉంటాడా లేదా? పక్కింటి ఆయన ఉంటాడా? సాతాను ఉంటాడా? వాడికి ఛాన్స్ లేదు. యెహోవా మందిరం, యెహోవా అంటాడు, దేవుడు ఉంటాడు. ఎవరికి అయితే దేవుని సమీపంగా ఉంటారో, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు వర్ధిల్తారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తూ ఉంటారో వారు వర్ధిల్తూనే ఉంటారు. నువ్వు ఆశ్రయించినంత కాలం. చూడండి ఆ మాట చద్దాము, 2 Chronicles 26:5. రెండో దినవృత్తాంతము 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. ఓకే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. సో జెకర్యా దినాలలో ఆశ్రయించాడని ఉంది, ఆ తర్వాత ఆశ్రయించలేదు అన్నట్టే కదండి. ఓకే, యెహోవాను ఆశ్రయించినంత కాలము. చెప్పండి, యాజ్ లాంగ్ యాజ్ you seek God will give you success. జీసస్ ఈజ్ ఆ ఛాంపియన్ అండి. ఛాంపియన్ పక్కబెట్టి నువ్వు ఉరుగుతా అంటే కాదు,
నీతో పాటు ఆయన పరిగెత్తితే నువ్వు ఛాంపియన్ అవుతావు. ఆమెన్, హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలము, దేవుని నువ్వు ప్రభా నీవు నా తోడు రాన్నంత కాలము దేవుడు నీకు సక్సెస్నిస్తాడు. చాలామంది సక్సెస్ రూట్స్ ఎన్నో వేసుకుంటారు, సక్సెస్ ప్లాన్స్ ఏవేవో అనుకుంటారు. నేను ఒక మాట చదువుతానండి, ఐ రోట్ ఇట్ డౌన్ సమ్ టైమ్ అగో. మీరు ఆశ్చర్యపడిపోతారు ఆ మాట చదివితే. అయోవా ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉందండి. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే చేశారు. ఏంటి ఆ సర్వే అంటే, వారు రైతు చేసే పనిని సర్వే చేశారు. అయితే రైతులకు చూడండి 4 మిలియన్ పౌండ్ల నీరు కావాలంట ఒక పొలం రైతుకి. 6,800 పౌండ్ల ఆక్సిజన్ కావాలి, 5,200 పౌండ్ల కార్బన్ కావాలి. అంటే పొలంలో పంట రావాలని ఇవన్నీ కావాలి. ఇంకా 160 పౌండ్ల నైట్రోజన్ కావాలి. తెలుసా అండి మీకు? 125 పౌండ్ల పొటాషియం కావాలి, 75 పౌండ్ల సల్ఫర్ కావాలి. ఇంకా ఈ పదార్థాలతో పాటు సరైన సమయంలో వర్షం కావాలి, సరైన సూర్య రశ్మి కూడా అవసరం. ఏమేమి కావాలి లెక్క చెప్పాను కదా. ఏదైనా ఒకటి గుర్తుందా? చెప్పండి, రాసుకొని చెప్పకండి. పొటాషియమా? ఏంటండి మీరు? ఓకే, పొటాషియం ఎంత కావాలి? 120. లాస్ట్ది గుర్తుందా? ఓకే. సో ఇవన్నీ కాక సూర్యరశ్మి సరైన రీతిలో రావాలి, సరైన మోతాదులో రావాలి. ఓకే, తర్వాత ఇంకేమన్నాను? సరైన సమయంలో వర్షం రావాలి, సరైన సమయంలో వర్షం. ఈరోజు వర్షం రాలేదంటే దేవునికి తెలుసు, ఆ భూమి తడపబడింది కాబట్టి వర్షం రాదు. ఓకే, ఇవన్నీ జరిగినాక అనేక గంటలు రైతు శ్రమ కూడా అవసరము. అయినప్పటికీ ఇది వినండి జాగ్రత్తగా, ఒక పొలములో ఉత్పత్తి కేవలము 5% మాత్రమే, 5% మాత్రమే మనిషి యొక్క కృషి. ఓన్లీ 5%. మిగతాదన్నీ ఎవరిస్తారు? ఓన్లీ 5% మనిషి యొక్క కృషి అని అంచనా వేయబడింది. ఎంత కష్టపడినా మనము ఓన్లీ 5%. మిగతాదంతా ఎవరు ఇవ్వాలి? నైట్రోజన్ ఎవరు ఇవ్వాలి? కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఎవరు ఇవ్వాలి? ఆక్సిజన్ ఎవరు ఇవ్వాలి? పొటాషియం ఎవరు ఇవ్వాలి? ఇంకా మనకి తెలియని పదార్థాలు అన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడు మాత్రమే ఇవ్వాలి, దేవుడు మాత్రమే ఇవ్వాలి. అంటే యూదులు కూడా అండి ఒక భూమి యొక్క ఏమంటారు పంటను, లేక భూమి నుండి వచ్చే ప్రతిదీ, చిన్న బెండకాయ అయినా, చిన్న వంకాయ అయినా, చిన్న ఫ్రూట్ అయినా, ప్రతిది భూమి నుంచి వచ్చే ప్రతిదీ దేవుడు కరెక్ట్ మోతాదులో మనకి మంచి పండునిచ్చాడని దేవుని స్తుతించి ఆ పండుని తింటారంట, ఆ కూరగాయని తింటారంట. బికాజ్ దే నో దట్ వర్ధిల్లడం కానీ సక్సెస్ కానీ ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండి. నువ్వు చేసే కృషి 5%, 5% మాత్రమే. నీకు జ్ఞానం ఇవ్వాలి, నీకు బలం ఇవ్వాలి, కరెక్ట్ టైంలో ఆలోచన శక్తి కావాలి, కరెక్ట్ టైంలో నీకు ఫుడ్ అందాలి, కరెక్ట్ టైంలో ప్రతి ఒక్క ఫుడ్ నీకు న్యూట్రిషియస్గా మారాలి. ప్రతిదీ కూడా ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి మాత్రమే వస్తుంది. నువ్వు వర్ధిల్లాలి, ఒక పర్సన్ సక్సెస్ఫుల్ కావాలంటే దేవుని తోడు ఎంతో అవసరం. దేవుని ఆశ్రయించినంత కాలము మనం వర్ధిల్లుతూ ఉంటాము. ఆమేన్, మనం వర్ధిల్లుతూ ఉంటాము. 3 విషయాలు నేను చెప్తానండి. మొట్టమొదటిగా మనము చద్దాము, దావీదు విషయంలో చద్దాము. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని చూద్దాము. 1 దినవృత్తాంతములు 22:11. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. అలాగే మనం ఇంకొక తెలుసు, ఆదికాండం 39:2 ఉంటాడు. ఎవరైనా? యోసేపు. యోసేపుకి దేవుడు తోడున్నంత వరకు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. వీరు ముగ్గురిని మీరు గమనించండి.
వీరి ముగ్గురిని మీరు దయచేసి సండే స్కూల్ పిల్లల్ని కిందకి తీసుకెళ్ళండి. వీరి ముగ్గురిని మీరు గమనించండి. దేవుడు దావీదుకి తోడున్నాడు కాబట్టి హీ బికేమ్ అ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమెన్. దేవుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ అయ్యాడు. అలాగే దేవుడు సొలొమోనుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంతగా వర్ధిల్లాడండి. దేశంలోనే, దేశమే కాదు చుట్టుప్రక్కల దేశంలోనే నంబర్ 1 కింగ్, నంబర్ 1 వైజ్ పర్సన్ అయ్యాడు. నంబర్ 1 ఇన్ ద వరల్డ్. నంబర్ 1 చెప్పండి. నంబర్ 1. నువ్వు నంబర్ 1 కావాలనుకుంటున్నావా? అది దేవుని నుండి మాత్రమే సాధ్యమవుతా ఉంది. కరెక్ట్ మోతాదులో నీకు సక్సెస్ ఎలా రావాలో ఆయనకు తెలుసు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఎవరినైనా దృష్టిస్తే వారు సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఇందాక మనం విన్నాం, దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే వారిని ఎందుకు ఏర్పరచుకుంటాడు? వారిని ఎందుకు? యోహాను సువార్త 15:16 ఉంది. మనం ఆయనని ఎన్నుకోలేదు, మనం ఆయనని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, చూడండి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. హల్లెలూయా. దేవుడు మనల్ని నియమిస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా యోసేపుని దేవుడు నియమించాడు. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ కావాలంటే వారికి ఎడ్యుకేషన్ ఉందా, ఎడ్యుకేషన్ లేదా దేవుడు చూడడు. వారు స్త్రీయా పురుషుడా చూడడు. వారికి ఏజ్ ఉందా, ఏజ్ లేదా చూడడు. వారి రెజ్యూమే ఎలాగుందా, వారి ఎన్ని మరి ఎక్స్పీరియన్స్ ఉందా దేవుడు చూడడు. ఎక్స్పీరియన్స్ లేకుండానే అసలు పాలిటిక్స్ అంటేనే తెలియని పొలిటీషియన్ కానీ యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. గొర్రెల కాపరి అయిన దావీదును రాజుగా దేవుడు నియమించాడు. హీ మేడ్ డేవిడ్ అ కింగ్. సొలొమోను మరి వరల్డ్ నంబర్ 1 వైజ్ పర్సన్గా దేవుడు చేయడం మాత్రమే కాదు, ఆయనకున్న ఆస్తి, ఆయనకున్నది ఎవరికి లేదంట. ఈ మధ్యకాలంలో, గత కాలంలో మనందరికీ తెలుసు, ఇండియా దేశంలో అతి రిచెస్ట్ పర్సన్ ఎవరు? అంబానీ. మన అందరికి తెలుసు. మనం చూస్తున్నాం కదా వారి వివాహం ఎంత గ్రాండ్గా దాదాపు 4-5 హాల్స్ ఉన్నాయి. అసలు చాలా విస్తారమైన కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారని అంచనా వేస్తున్నారు. అంత వాటన్నిటికంటే గొప్పవాడుగా సొలొమోను రాజు. ఆయన కూర్చుని తినే ఆ బల్ల, ఆయన తాగుతున్న ఆ గ్లాస్, ఆయన తీసుకొని ఆ ఫోక్, ఆ స్పూన్, ఆయన తింటున్న ఆహారము, కొన్ని వేల పదార్థాలు ఆ టేబుల్ మీద ఉండడం చూసాం. ఎందుకు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? ఎందుకు దేవుడు ఈ భక్తులందరికీ ఎంతగా దేవుడు వర్ధిలింప చేశాడంటే, వారు దేవుని తోడును వారు కోరుకున్నారు. దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దావీదు ఏం చేశాడు చెప్పండి? మందిరం విషయంలో, ప్రభా నేను నీ మందిరంలో ఎలాగుంటాను? నేను ద్వారపాలకుడుగా ఉంటాను. మందిరం పోదాము రండి అని ఎవరైనా చెప్తే ఈయన సంతోషించేవాడంట. మీరు సంతోషిస్తారా? అబ్బా వెళ్ళాలా అనుకుంటున్నారా? కమ్ లెట్స్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే అబ్బా అనుకుంటున్నారా? నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము నీవు వర్ధిల్లుతావు, నువ్వు వృద్ధి పొందుకుంటా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన డిసప్పాయింట్ చేయడు. వారి జీవితం ఎంత ఫెయిల్యూర్ స్థితిలో ఉన్నా దేవుడు వారిని గొప్ప స్థాయిలోనే దేవుడు పెడతా ఉంటాడు. వారి సిచ్యువేషన్స్ ఎంత భయంకరంగా ఉన్నా దేవుని క్రియలు కనపరుస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చూస్తుంటే వీరందరినీ చూస్తుంటే నంబర్ 1గా చేసింది ఎవరు? దేవుడే. 48 యెషయా గ్రంథం 17వ వచనం నుంచి చదువుకుందామండి. లెట్స్ సీ వాట్ గాడ్ విల్ డూ టు ఆల్ దోస్ హూ లిసన్ టు హిమ్. ఆయన మాటలు వినడానికి, ఆయనను ఆశ్రయించడానికి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడు? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. చెప్తామా ఈ మాట అందరము? నీకు ప్రయోజనం. చెప్పండి, నాకని చెప్పండి. నాకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాగు నాగు నేనే నీకు ఉపదేశము
చేయుదును. ఇంకేం చెప్తున్నాడు? నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. చెప్పండి, నడిపిస్తాడంట. నన్ను దేవుడు నన్ను నడిపిస్తాడంట, నా తోడు వస్తాడంట. ఒకసారి నేను చిన్నప్పుడు నైట్ మమ్మీ ఏదో తీసుకురమ్మని చెప్తే షాప్కి వెళ్ళాను. నా తోడు ఎవరు వస్తారా అని చూశాను. అయితే మా కజిన్ బ్రదర్ ఒకడు ఉన్నాడు. అయితే వాడిని పట్టుకొని వెళ్ళి, రే నాతో పాటు రారా, నాకు చాలా భయం, కుక్కలు ఉంటాయి నైట్ పూట, నాతో రా అని చెప్పంగానే వాడు నాతో వచ్చాడు. వస్తూ ఉంటుండే నిజంగానే కుక్కలు ఎదురొచ్చాయి. అది ఎదురొస్తుంటుండగా ఓకే కుక్కలు ఎదురొచ్చాయి, ఓకే కామ్ డౌన్ అని నేనుంటే ఆ కుక్కను చూసి అన్నాడు. వీడు భయపడిపోయాడు. ఆ భయపడడం చూసి ఆ కుక్క భయపడి మా ఇంట వస్తా ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, దిస్ గై ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు టేకింగ్. మన తోడు వస్తాన వారు మనకు తోడుగా కొన్నిసార్లు ఉండరు. మనం నడిపిస్తాననే వారు మనల్ని నడిపించలేరు. కానీ ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే నీకు ప్రయోజనం కలుగు నిమిత్తము ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. అంతేనా? నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నేను నడిపిస్తాను. 18వ వచనం చూద్దాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. హల్లెలూయా. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. హల్లెలూయా. అయితే 18వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నేను నీకు ప్రయోజనం కలిగేటట్టుగా నేను ఉపదేశిస్తాను, నిన్ను నడిపిస్తాను, మంచి త్రోవలు చూపిస్తాను, నేను నీకు తోడుగా వస్తాను, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను. నేను ఉపదేశిస్తాను, నేను హెచ్చరిస్తాను, నీకు అన్ని బోధ చేస్తాను. అయితే నేను ఏది చెప్తానో అది నువ్వు చేయాలి. ఏది చెప్తానో అది నువ్వు చేయాలి. ఈరోజు ఉదయకాలం పేతురు లైఫ్ని చూపించాను, మరొకసారి మీకు కూడా చూపిస్తాను. ఒక్కసారి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. See how God speaks to somebody who wants him to become great. గొప్పవాడు చేయాలన్నప్పుడు దేవుడు చూడండి ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గనరి సేతు సరస్సు తీరంన నిలిచి. జనసమూహము, మనం అందరం జనసమూహము దేవుని వాక్యం వింటున్నామా? ఎస్. ఈ వాక్యం వినడం కాదు, దేవుడు ఇంటికి వెళ్ళాక కొన్ని చేయమని చెప్తాడు. వారిని క్షమించు అంటాడు. అబ్బే క్షమాపణ అనేది నా బ్లడ్లో లేదు అనడానికి వీల్లేదు. ఇంకేమంటాడు? పొద్దున్న లేసి ప్రార్థన చేయి అంటాడు. ఇంకేమంటాడు? ఆ మూవీలు ఆపేసి బైబిల్ చదవని చెప్తాడు. ఇవన్నీ దేవుడే చెప్తాడు. ఇవన్నీ ఆయన ఉపదేశిస్తాడు. నీకు తెలుస్తుంది ఎక్కడో గాడ్ ఈజ్ టాకింగ్ టు మీ. అక్క దేవుడు ఎట్లా మాట్లాడతాడు నాకు తెలియదు అనడానికి వీళ్ళు లేదు. నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము ఆయన నీకు బోధ చేస్తూనే ఉంటాడు, నీకు ఉపదేశం ఇస్తూనే ఉంటాడు, చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్, గో దేర్. ఆయన బలవంతం చేసే దేవుడు కాదు, ఆయన హిట్లర్ కాదు, ఆయన డిక్టేటర్ కాదు. ఆయన ఉపదేశిస్తాడు, చెప్తాడు. నువ్వేం చేయాలి? వినాలి, లోబడాలి. అయితే జన సమూహం వింటూ ఉంటుండగా యేసయ్య ఏం చేస్తున్నాడు చూడండి. సరస్సు దగ్గర నిలబడి 2 దోణలను చూచాడు. ఏం చూశాడండి? 2 దోణలను చూచాడు. ఓకే. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుకుంటున్నారు. 3వ వచనం చూద్దాం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహంనకు బోధించుచుండెను. అయితే నాకు తెలిసి యేసయ్య ఇలాగ పేతురు దోణ ఉంటే ఇలాగ వెళ్ళి పేతురుని చూసి దోణని చూసి ఉంటాడు. దోణని చూసి పేతుర్ని అడుగుంటాడు, నీ జీవితంలో రావచ్చా, నీ బ్రతుకు నావలో నేను అడుగు పెట్టచ్చా అని అడుగుంటాడు. పేతురు ఇలా అని ఉంటాడు. ఎందుకంటే పేతురుకు తెలీదు ఏం జరగబోతుందో తెలీదు. అప్పటికే పేతురు ఏం చేస్తున్నాడు? వలలను కడుకుంటున్నాడు. అంటే ఫెయిల్యూర్. ఏమైపోయాడు? విఫలమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. వెనెవర్ వి ఫెయిల్ గాడ్ లవ్స్ టు యూజ్ అస్. ఆమెన్. మనం ఎక్కడైతే ఫెయిలియరో అక్కడ దేవుడు వస్తాడు.
మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, మనం సక్సెస్ అనేది ఎప్పుడైతే మనం చూడట్లేదో, మన దేవుడు మనల్ని వెతుకుంటూ వచ్చి మనల్ని ఉపదేశించడానికి, ఇందాక మనం విన్నాం, దేవుడే ఏర్పాటు చేసుకొని నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడే ఏర్పాటు చేశాడు. ఇందాక ఆ సిస్టర్ చెప్తా ఉంటున్నారు, 5 చర్చెస్ని వెతికితే దేవుడే సో చర్చ్కి తీసుకురమ్మని చెప్పాడు. దేవుడే సో చర్చ్కి వచ్చిన తర్వాత నన్ను వర్ధిల్లిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఇజంట్ ద టెస్టిమనీ యాప్ట్ ఫర్ దిస్ మెసేజ్? ఎస్. మన దేవుడు అండి మనల్ని ఏర్పాటు చేసుకునేది ఎందుకు? బహుగా ఫలించడానికి. అయితే పేతురు దోణ ఎక్కిన వెంటనే పేతురు ఆహ్వానించాడు, లేక పేతురు తన దోణను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? నువ్వు నన్ను ఏం చేయమంటున్నాడు? కొంచెము దరి నుండి కొంచెము త్రోయమని అడిగి కూర్చుండి దోణలో నుండి సమూహముతో దేవుడు. యాక్చువల్గా ఇక్కడ పొజిషన్ చూస్తే పేతురు పొజిషన్ అస్సలు బాగాలేదు. ఆగిపోయిన జీవితం, బ్రతుకునావా ఆగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఫెయిల్ అయిపోయాడు. ఏం మాత్రం శ్రమించినా ఏం మాత్రం ఏమి జరగలేదు. మన జీవితంలో కూడా సక్సెస్ అనుకుంటూ ప్రయాసపడతాం, మనం కష్టపడతా ఉంటాం. 18 గంటలు కష్టపడతారు కొంతమంది. ఎంతమంది ఉన్నారు 18 hours కష్టపడేవారు చర్చ్లో? కొంతమంది 15 hours, కొంతమంది 12 hours కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఉందా? సక్సెస్ అనేది వస్తుందా? రావట్లేదంటే నీ దోణలో ఎవరు లేరు? యేసయ్య లేడు. నీ జీవితం ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా కిక్ స్టార్ట్ కావాలంటే ఎవరు కావాలి నీకు? దేవుడు కావాలి. జీసస్, హీ ఈజ్ యువర్ ఛాంపియన్. ఆయన నీకు కావాలి. అప్పుడు ఏం జరిగింది? పేతురు ఏం చేశాడు? యేసయ్య సన్నిధిని ఆహ్వానించాడు. ఆమెన్. యేసయ్య సన్నిధిని ఆహ్వానించాడు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి. ఆమెన్. వేర్ ఎవర్ హీ గోస్ ఇట్ ఈస్ హిస్ ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ని ఆహ్వానించాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూస్తే, ఫస్ట్ నావ లేక దోణను పేతురు ఇచ్చాడు. దేవుడు అడిగితే ఇచ్చాడు. ఓకే, ముందుకు జరగమంటే, లోపలికి జరపమంటే జరిపాడు. విధేయత చూపించాడా లేదండి? ఆజ్ఞకు లోపడ్డా లేదండి? నాకు తెలిసి అక్కడ చాలామంది పేతురు దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా యోహాను ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. యాకోబు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. అక్కడ ఉన్న బ్రదర్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. అయితే పేతురుని మాత్రమే దేవుడు ఏమని ఉంటాడు? పేతురు, నన్ను కొంచెము అద్దరికి జరుపు, ఈ దోణను కొంచెం ముందుకు లోపలికి జరుపు అన్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఓకే ప్రభువా అని జరిపాడు. నాకు తెలిసి మనలో కొంతమంది, నేనే దొరికానా, రే రారా యేసయ్య ఏదో చెప్తున్నాడు లోపలికన్నా జరుపు. అసలే నా బతుకు బాగాలేదు, నా బ్రతుకు బస్ స్టాండ్ అయితే ఇప్పుడు ఈయన వచ్చి దోణ ఎక్కుతాడంట, దోణ లోపలికి జలపాలంట, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అనుకోలేదు. యేసయ్య అప్పటికి మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ హీ నోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీకు తెలుసా దేవుని ప్రెజెన్స్ ఎక్కడుందో తెలుసా? దేవుని ప్రెజెన్స్, కెన్ యూ ఫీల్ ఇట్? దిస్ మార్నింగ్ ఐ స్టుడ్ దేర్. రాత్రిపూట నేను అక్కడ కూర్చున్నాను. ఐ వాజ్ జస్ట్, లార్డ్, ఐ వాంట్ టు ఫీల్ యువర్ ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉందంటేనే కార్యాలు జరుగుతాయి. నేను నడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ప్రతి కుర్చీ మీద నీ కార్యం జరగాలంటే నీ ప్రెజెన్స్ ఉండాలి. నీ ప్రెజెన్స్ లేకపోతే ఏమీ జరగదు. ఇక్కడ రేపు పొద్దున ఇంతమంది వచ్చి కూర్చుంటారు, బట్ ఒక్కొక్క చైర్ మీద నీ ప్రెజెన్స్ ఉంటేనే వారి జీవితంలో కార్యం జరుగుతుంది. సో వీ ప్రే ఎవ్రీ డే, ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే అపాన్ ద చైర్స్. ప్రతి కుర్చీ మీద ఈ ఉదయకాలము మరి వాలంటీర్స్ ప్రార్థన చేసి, ప్రభా నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. ప్రతి సాటర్డే నైట్ వీ ప్రే హియర్, ప్రభా ఈ చుట్టూ ఈ ప్రాంగణం అంతా కూడా నీ సన్నిధితో నింపండి ప్రభా. ఎందుకంటే ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ మార్పు ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆమెన్, హల్లెలూయా. సో పేతురు మాటకు లోబడ్డాడు, చిన్న విషయమే లోబడ్డాడు. అమ్మ 10:30కి సర్వీస్ అంటే ఎంతమంది లోబడుతున్నాం? బైబిల్ చదవండి, ధ్యాన కీర్తనలో అందరం కలిసి ఏక స్వరంతో చదవమంటే ఎంతమంది చదువుతున్నారు? దేవుడు అంటున్నాడు, నా వాక్యము శ్రద్ధగా వినండి. 28 ద్వితీయోపదేశకాండం 1వ నా వాక్యం ఎవరైతే శ్రద్ధగా విని దాని ప్రకారము నడుచుకుంటారో, దాని ప్రకారం జీవిస్తారో వారంటే ఎలా ఉంటారండి? అన్ని జనముల కంటే హెచ్చుగా ఉంటారంట. వెన్ ఐ సే ద రెఫరెన్స్, ప్లీజ్ మీడియా టీమ్ హెల్ప్ మీ, సో పీపుల్ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. ఓకే,
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నాకు విని జస్ట్ ఒకసారి పెట్టేశాను అంతే. ఐ డోంట్ వాంట్ యూ టు రీడ్ ఇట్. సో మీరు నేను చెప్తా ఉంటుండగా అక్కడ వర్డ్ వేస్తూ ఉంటుండగా యూ కెన్ సీ వెదర్ ఐఎమ్ టెలింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్. ఆమెన్. సో భూమి మీద ఉన్న చెప్పండి ఏమి జనముల కంటే, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. అయితే పైన చూడండి, నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అప్పుడే గుర్తొస్తుంది అమెజాన్లో ఏదో ఆర్డర్ పెట్టాలని, అప్పుడే గుర్తొస్తుంది ఆకలి వేస్తుందని, అప్పుడే గుర్తొస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాడు మా ఆయన, ఎవరిని చూస్తున్నాడు, అప్పుడే గుర్తొస్తాయి అన్నీ. దేవుని మాటలు చెప్తుండగా అన్నీ మర్చిపోయి నువ్వు ఒక జోన్కి వెళ్ళిపోవాలి. ఏ జోన్కి వెళ్ళిపోవాలి? పరలోక రాజ్యం జోన్కి వెళ్ళిపోవాలి. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అనే ఫీల్ అవ్వాలి. ఆయన నీతోనే స్వయంగా నిన్ను చూసి నీతోనే మాట్లాడుతున్నాడని ఎవరైతే ఫీల్ అవుతారో అలాంటి వారిని పిఎమ్స్గా చేస్తాడు, అలాంటి వారిని రాజులుగా చేస్తారు, అలాంటి వారిని నంబర్ 1 వైజ్ పీపుల్గా దేవుడు లోకంలోనే చేయగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు మాత్రమే అందరు శిష్యులను రండి నన్ను ఫాలో కండి అని చెప్పాడు. కానీ పేతురుకి మాత్రమే టాస్క్ ఇచ్చాడు, పేతురుకి మాత్రమే అసైన్మెంట్స్ ఇచ్చాడు, పేతురుకి మాత్రమే చెప్పాడు నీ దోణ నాకు కావాలి, నాకు ఇస్తావా? ఆ దోణని కొంచెం అద్దరికి జరుపు, నేను కూర్చుంటాను, నేను వాక్యం చెప్తాను. యేసయ్య పేతురుని చూశాడు, పేతురు దోణని చూశాడు, ఆ పరిస్థితిని చూశాడు. డిసప్పాయింట్మెంట్లో ఉన్న పేతుర్ని చూసి యేసయ్య నువ్వు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నావు కదా, ఒక చేప కూడా పడలేదు కదా అని మన జాలిగల యేసయ్య మాట్లాడాడు అనుకున్నారా? జాలితో ఉన్న యేసయ్య ఏం చేస్తాడు? ఆయన క్రియలు గొప్పవండి, ఆయన ఆలోచనలు గొప్పవండి. వెన్ హీ కమ్స్ టు యూ, వెన్ హీ చూసెస్ యూ, వెన్ హీ చూసెస్ యువర్ బోట్, దట్ మీన్స్ రిమెంబర్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అ గ్రేట్ పర్సనాలిటీ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నీవు గొప్పవాడుగా దేవుడు నిన్ను చేస్తాడు. పేతుర్ని శిష్యులందరిలోనే ఒక హెడ్గా పెట్టాడు. అంతేకాకుండా ఏం చెప్పాడు? నువ్వు రాక్, నువ్వు బండ, ఈ బండ మీద నా సంఘముని నేను కడతానన్నాడు. ఎందుకు? ఒబీడియన్స్, విధేయత, దేవుని మాట తూచా తప్పకుండా చేయడం. ఎందుకు చెప్పావు ప్రభా? దూన ముందుకు ఎందుకు జరపాలి ప్రభా? ఎదురు మాట్లాడా? ఎందుకు దూన నీళ్ళలో జరపమంటున్నావు ప్రభా అని అడిగాడా? యూ స్టాండ్ హియర్ అండ్ ప్రీచ్, వీ కెన్ హియర్ అన్నాడా? నేను కూడా కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా చెప్పాను అనుకో, నాకే చెప్తా ఉంటారు, అక్కకి ఏం తెలీదు, లాజికల్గా లేనే లేదు, ఏదో చెప్తుంది అనుకుంటా ఉంటారు. మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు. మేబీ వెన్ గాడ్, దేవుడు కూడా మనకి ఏదైనా చెప్పినప్పుడు స్మాల్ మ్యాటర్స్లో ఒబీడియన్స్ చూపిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, చిన్న విషయాల్లో వీరు నాకు లోబడ్డారంటే రేపు పెద్ద విషయాల్లో కూడా వారు తల వంచి శిరస్సు వంచి నాకు లోబడతారు. కాబట్టి ఇలాంటి వారు నాకు కావాలి. ఎలాంటి వారు? ఇలాంటి వారు. శ్రీలంక టైగర్ చనిపోయాడు, ఒకసారి చెప్పాను. ఆయన చిన్న దేశం, శ్రీలంక దేశం. ఆయన పేరేంటండి? ప్రకాష్, గట్టిగా చెప్పండి. ప్రభాకరన్. టైగర్ ప్రభాకరన్ అని పిలుస్తాం. చిన్న దేశం, చిన్న ఆర్మీ, సైన్యం, చిన్న సైన్యం. అయితే ఒకసారి అమెరికా వారు మరి శ్రీలంకన్ ఆర్మీ హెడ్ అయిన ఈ ప్రభాకరన్ గారిని ఇంటర్వ్యూ తీస్తున్నారు. ఏమనంటే, అయ్యా చిన్న దేశము శ్రీలంక, ద్వీపంల మధ్యలో ఉండేది, మీది కూడా చాలా ఎక్కువ సైన్యం కాదు, చిన్న కొంతమందే ఉన్నారు, కానీ లోకాన్ని ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఈ సైన్యం. దాని రహస్యం ఏంటి అని అడిగింది ఆమె, జర్నలిస్ట్. అనగానే ఆమె పక్కన ఒక బుక్ ఉంది. ఆ బుక్ని ఆయన అంటున్నాడు, ఆ బుక్లో ఒక 2 పేర్లు తీయండి అన్నాడు. నేను ఒకసారి చెప్పాను ఇది, 2 పేర్లు తీయండి అంటే ఆమె తీస్తుంది. సడన్గా ఆమెకి ఇష్టం 2 పేర్లు చూసి ఆ 2 పేర్లు చెప్పింది. అని వెంటనే ఈ 2 పేర్లను ఆయన పిలిచి రండి అని చెప్తాడు. చెప్పిన వెంటనే వారు వస్తారు. అయితే వారి చేతుల్లో వారి యొక్క అవి ఉంటాయి కదండి, తుపాకులు ఉంటాయి కదా, గన్స్. అయితే ఆయన అంటాడు కదా ప్రభాకరను, ఈ తుపాకులు మీరు తీసుకోండి, మిమ్మల్ని మీరు చంపుకోండి అని చెప్తాడు. వెంటనే ఆ 2 సైనికులు ఏం చేస్తారంటే ఇక్కడున్న తుపాకులు తీసి వాళ్ళు చంపేసుకుంటారు. దే డై దేర్, అక్కడే చనిపోతారు. ఆ జర్నలిస్ట్ కాలు చేతులు ఆడుతూ ఉంటాయి. అదేంటి
ఇంత గొప్ప సైన్యం ఏంటి చెప్పండి అంటే, ఇదేంటి ఇదేం చూపిస్తున్నారు అంటే, మళ్ళీ ఒక 2 పేర్లు తీయండి అన్నాడు. అనేవరకే వాళ్ళు అంటున్నారు, ఆమె అంటుంది, అమ్మో ఇంకెవరిని చంపకండి, ఐ నో యువర్ పవర్ఫుల్, ఇంకా చంపకండి అంటుంది. అంటే నువ్వు 2 పేర్లు తీయ అంటే ఆమె 2 పేర్లు భయంతో 2 పేర్లు తీసింది. ఆ ఇద్దరిని పిలిచి ఆ ప్రభాకర్ని అంటున్నాడు కదా, మీరు వచ్చి ఈ శవాలను బయటికి తీసుకెళ్ళి పాతి పెట్టేసేయండి అని చెప్తున్నాడు. అని చెప్తే వారు ఎందుకు చనిపోయారు, ఎలాగ చనిపోయారు, ఏం జరిగింది, ఒక్క మాట అడగకుండా ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి వాళ్ళిద్దరిని చనిపోయిన వారిని అమాంతంగా అలా తీసుకెళ్ళి సమాధి చేసి తిరిగి వచ్చి ఫినిష్ ద టాస్క్ అని చెప్పారు. అప్పుడు ప్రభాకరన్ అంటున్నాడంట జర్నలిస్ట్తో, ఇప్పుడైనా అర్థమైందా ఎందుకు మా సైన్యము పెద్ద సైన్యాలను బెదిరించే సైన్యంగా ఉంది? ఎందుకు? ఆయన మాటకు లోబడ్డారు. ముందు వెనక ఆలోచించకుండా, ఎందుకు ఇలా చేస్తున్నావు అనకుండా, ఎదురు చెప్పకుండా మాటకు లోబడ్డారు. మరి ఆయన చెడ్డ పనులు చేసిన అతనికే వాళ్ళంతా లోబడితే, మన దేవుడు నీ ప్రయోజనం విషయమై నీతో మాట్లాడితే ఎందుకు లోబడట్లేదు? ఎందుకు మాట వినట్లేదు? ఎందుకు ఆయన ఆజ్ఞలను మనం తిరస్కరిస్తున్నాము? ఆయన చెప్పింది ఎందుకు చేయట్లేదు? దేవుడు అంటాడు, అమ్మ ఆ అబ్బాయి వద్దమ్మా, ఆ అన్యుడు వద్దమ్మా, అది నీకు కాడి అమ్మా, అది నీకు ముల్లమ్మా, వద్దు అని చెప్పినప్పుడు మనం ప్రభా ఆ అబ్బాయే కావాలి ప్రభా, ఆ జాబే కావాలి ప్రభా, ఆ వీసా నాకు రావాలి ప్రభా, నాకు ఇదే కావాలి ప్రభా అని నువ్వు అడుగుతున్నావు. కానీ ఎప్పుడైనా ప్రభా మాట సెలవిమ్ము, ఆజ్ఞిమ్ము, నేను వింటానో లేదో చూడు అని అన్నావా? ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా అడిగావా? డిడ్ యు ఆస్క్ గాడ్, కమాండ్ మీ లార్డ్, ఆర్డర్ మీ లార్డ్? సో చర్చ్ వాళ్ళు ఎలా ఉండాలంటే, ఒకవేళ దేవుడు అన్నీ వదిలేసి రా అంటే రావాలి, ముందు వెనక ఆలోచించకూడదు. అలాంటి వారి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను చూపిస్తాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఎంత విధేయత నీకు ఉండాలంటే, యేసయ్య ఎంతవరకు విధేయత చూపించాడండి? తన్ను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడు? సిలువ మరణం అంతా తగ్గించుకున్నాడు. సిలువ మరణం అంతా తగ్గించుకున్నాడు. మనం వినడానికి బాగుంది, కానీ చేసేటప్పుడే మనం చేయలేం. కానీ ఇఫ్ యూ వాంట్ టు బీ అ పవర్ఫుల్ వెజల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ఒబే ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఒక్క మాట నువ్వు వినాల్సిందే. ఇది కాదు ప్రభా వేరే చెప్పు, వేరేది వింటా అనడానికి వీలు లేనంతగా నువ్వు వినాల్సిందే. అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్లిస్తూ ఉంటాడు. యూ విల్ సీ యాక్చువల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఆయనకు తెలుసు నువ్వు ఈ లోకంలో ఏమి కావాలో తెలుసు, ఏమి నీకు అవసరమో తెలుసు. సమపాలంగా దేవుడు ఇస్తాడు. మనం అనుకుంటాం నాకు ఇది అవసరం అది అవసరం. డోంట్ కేర్. వాట్ ఎవర్ గాడ్ గివ్స్, సమ్టైమ్స్ హీ మే ఆస్క్. నువ్వేం చేయాలి? అబ్రహాం వలె శిరస్సు వంచి లోబడాలి. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడండి. ఒక్క కొడుకుని ఇచ్చే అంటే ఆ కొడుకుని వెనుదీయక ఇచ్చేయడానికి సిద్ధపడినందుకు దేవుడు ఒక్క కొడుకు బదులుగా ఎన్ని ఇచ్చాడు? మల్టిప్లై అని ఉంది. ఐ విల్ మల్టిప్లై యువర్ డిసెండెన్స్ అని ఉంది. విస్తరిస్తాను అని ఉంది. 1 ఈజ్ ఈక్వల్ టు లైక్ అన్కౌంటబుల్. అంత దీవెన ఇచ్చాడు అబ్రహాంకి. 22వ అధ్యాయం ఒకసారి చద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చద్దాము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. ఎలాగ విస్తరింపచేస్తా అంటున్నాడు? చూడండి, ఫస్ట్ లైన్ చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 13వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును. యెహోవా
పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పండి. 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి, అంటే ఆల్రెడీ 12వ వచనము 11వ వచనంలో దేవుని దూత లేక దేవుడే మాట్లాడి ఉన్నాడు అబ్రహాముతో. ఏమని మాట్లాడు? ఇప్పుడు నాకు అర్థమైంది అని. ఏమని మాట్లాడాడండి? ఇప్పుడు నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఈ కార్యము చేసినందున చెప్పండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ కార్యము చేసినందున. ఏ కార్యం చేశాడు చెప్పండి? దేవుని మాటకు లోబడ్డా? కష్టమైన లోబడ్డా? లేక పుట్టిన కుమారుడు 75 yearsలో దేవుడు ఒక మాట చెప్తాడు, నేను నీ కుమారుని ఇస్తానని చెప్పాడు, నేను బ్లెస్ చేస్తాను, నేను చూపించి దేశానికి రా అంటే అది లోబడ్డాడు, ఓకే అనుకుందాం. తర్వాత అనేక విషయాలు లోబడ్డాడు, ఓకే. లాస్ట్ టెస్ట్ ఇదే, అబ్రహాంకి దేవుడు పెట్టిన లాస్ట్ టెస్ట్ ఇదే. ఏమని చెప్పాడంటే, నీ ఒక్కగా ఉన్న కుమారుని, ఎక్కడుందో రెఫరెన్స్ తీసి పెట్టండి, నీ ఒక్కగా ఉన్న కుమారుని వెన్ను తీయక ఏం చేశాడు? అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో కాదు నీ ఒక్కగా ఉన్న కుమారుని వెనుతి 12, 11, 16 నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఓకే, నేను చెప్తాను చూడండి, ఎక్కడుందా దూత? 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి ఫస్ట్ టైం పిలిచి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఎప్పుడు పిలిచాడు చూడండి, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభా. దేవుడు ఏం చెప్పాడు? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము అలాగ చూడగా ఏం కనపడింది? పొదల్లో పొట్టేలు కనపడింది. యెహోవా ఈరే కనబడ్డాడు. యెహోవా జీసస్ గాడ్ ఈజ్ ద ప్రొవైడర్ కనబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావు, చిన్న విషయంలో కావచ్చు పెద్ద విషయంలో కానీ లోబడతావు, నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. పేతురు కూడా అంతే. ఆ దోణ అక్కడ జరిపాడు. ఇప్పుడు ఏమని చెప్పాడండి? లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని చెప్పాడు? ఇప్పుడు నువ్వు వల వేయి, విస్తారమైన చేపలు పడతావంటే వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. 3వసారి ఒబీడియన్స్ చూపిస్తున్నాడు పేతురు. అదే సంఘటన, అదే ప్యాసేజ్లో 3 times he obeyed God like anything. యవనస్తుడుగా ఉన్నాడు యేసయ్య, కానీ ఆయన లోబడ్డాడు, గొప్ప విస్తారమైన చేపలు పొందుకున్నాడు. అలాగే అబ్రహాము కూడా లోబడ్డాడు. అందుకే కింద మాటలు ఏమన్నా ఉన్నాయంటే 16వ వచనంలో మనం చూస్తే, లేక 18 చదవండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించమని. అంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అది సరిపోలేదు దేవునికి. ఆయన మాట మరొక్కసారి ఆయన టెస్ట్ చేస్తూనే ఉంటాడు. నేను ఎంతవరకు ఆశీర్వదించాలో అంతవరకు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తూనే ఉంటాడు. మాట వింటావా? ఓకే, ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఇంటిని మర్చిపోయి నువ్వు వెళ్ళు అంటే అక్కడ ఎక్కడ కూడా నేను కుమారుని ఇస్తానని లేదు. కానీ అబ్రహాము విన్నాడు. నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పబడింది. 3వ వచనం. నేను ఆశీర్వదించి వాడిని ఆశీర్వదిస్తాను, దూషించి వాడిని శపిస్తాను.
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు నీ ఆశీర్వదింపబడునని యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పండి. మీరు జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గాడ్ కాల్డ్ ఏబ్రహాం. నీ యందు ఆశీర్వదించబడుతుంది. ఓకే, 12వ అధ్యాయం నుంచి 22 వచనాల వరకు, అధ్యాయాల వరకు చాలా జరిగినాయి. 22వ అధ్యాయంలో లాస్ట్ టెస్ట్ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? అబ్రహాంకి ఇస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా నేను కుమారుని ఇస్తానని లేదు, కానీ 22వ అధ్యాయంలో కుమారుని ఇవ్వడము, 15, 18 అధ్యాయంలో దేవుడు చెప్పడం, 22లో నీ కుమారు నాకు కావాలన్నప్పుడు ఇచ్చినప్పుడు చూడండి 18వ వచనం, 22, 18, నీవు అంటే నువ్వు నా మాట వినినందున ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిపోయింది? నీ సంతానం కూడా ఆశీర్వదించబడతారని లేదు, కానీ నీ సంతానము వలన కూడా ఆశీర్వాదము ఈ భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఒక చిన్న మాట విన్నందుకు ఆయనను ఆశీర్వదించాడు. మరొక మాట విన్నందుకు ఇస్సాకును వెనుతీయక ఇచ్చినందుకు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు ఆ కొడుకుని వెనుతీయలే కాబట్టి ఆ కొడుకు వలన లేక నీ సంతానం వలన ఈ భూమి ఆశీర్వదించబడుతుంది. అంటే అబ్రహాము యొక్క విధేయత ఈ భూమి అందంతటా ఆశీర్వదించే ఎంతగా పనికొచ్చిందండి. గాడ్ బ్లెస్డ్ ఏబ్రహామ్స్ ఒబీడియన్స్ సో మచ్ సో దాట్ ఆయన సంతానం వలన ఆశీర్వదించబడ్డది. ఆయన సంతానం ఆశీర్వదించబడడం అది అబ్రహాము ప్రామిస్ అయితే, నీ సంతానం వలన భూమి అంతా ఆశీర్వదించబడింది. దే విల్ బీ మల్టిప్లైడ్. వారు విస్తరిస్తారు. నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి ఏది ఇస్తావో, నువ్వు ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయనను ఆశ్రయిస్తూ ఆయన మాటకు లోబడి, ఆయన ఏ ఉపదేశం చేస్తాడో మందిరంలో ఆ మాటకు లోబడి ఈ వారం అంతా నువ్వు చేస్తున్నట్లయితే, ఈ వాక్యం వచ్చిందంటే యు ఆర్ గెటింగ్ అ టెస్ట్. నీకు ఒక టెస్ట్ రాబోతుంది. దేవుడు నీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. పేతురు వల్లే అబ్రహాం దగ్గరికి వెళ్ళిన యేసయ్య నీ దగ్గర కూడా వచ్చి నువ్వు అది చేస్తావా? నువ్వు ఇది చేయగలుగుతావా? నీకున్న పడవ, నీకున్న దోణి, నీకున్న రిసోర్సెస్ నా కొరకు వాడుతావా? నేను చెప్పిన మాట నువ్వు లోబడినట్లయితే చూడండి ఎంత చక్కగా దేవాది దేవుడు ప్రమాణం చేశాడండి. 15వ వచనం చద్దాం. 15వ వచనం, దేవాది దేవుడు అబ్రహాంకి ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణం చేసేంత విధేయత దేవుడు. 15 యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను ఐ స్వేర్ బై మై సెల్ఫ్, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమార్ని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానంను నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొని. 18వ వచనం నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. లాస్ట్ లైన్ చూడండి. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నీ సంతానం వలన భూమి అంతా ఆశీర్వదించబడుతుందని ఒట్టు అంటున్నాడు దేవుడు. నా తోడని ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయము 6 నుంచి చద్దాం. డ్యూట్రానమీ చాప్టర్ 7. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చూడండి ఇక్కడ దేవుడు రీజన్ చెప్తున్నాడు. మీరు సమస్త జనముల కంటే తక్కువే, మీరు ఇప్పుడు విస్తరించాలని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకొని ఈ భూమిని ఇవ్వట్లేదు అంటున్నాడు. కింద చూడండి 8వ వచనంలో అంటున్నాడు, అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు కనుక, అంతేకాదు తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహు బలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించారు. ఈ లైన్ నన్ను ఆకర్షించింది. ఏది అంటే తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చడానికి మిమ్మల్ని ప్రేమించాడు. అంటే నీవు దేవునికి విధేయత చూపిస్తే, నీవు దేవునికి ప్రతి విషయంలో లోబడితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ సంతానము 1000 తరముల వరకు నీ వంశాన్ని దేవుడు ప్రమాణం చేసిన దేవుడు నీ వంశాన్ని నీ బట్టి దేవుడు దీవిస్తాడంట. కెన్ యూ సీ అ జనరేషనల్ బ్లెస్సింగ్ హియర్? ఎస్,
కెన్ యూ సీ దట్? దేవునికి లోబడదామా? సమ్మతించిన మాట వినిన ఎడల నీవు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావు. సమ్మతించు, నా మాట విను, నేను చెప్పే మాట. ఇందాక మనము నేర్చుకున్నాం, నైట్రోజన్ ఎంత కావాలో మనకు గుర్తు కూడా లేదు ఇప్పుడు. సల్ఫర్ ఎంత కావాలో గుర్తులేదు. పొటాషియం గుర్తుందా? అదొక్కటి గుర్తుంది. అదొక్కటి ఉంటే సరిపోద్దా? వాటర్ ఎంత కావాలి? ఎండ సూర్య రశ్మి ఎంత తగలాలి? ఎవ్రీథింగ్ గాడ్ నోస్. నీకు ఆయన బోధపరుస్తాడు, నీకు ఆయన నేర్పిస్తాడు. ఆయన ద్వారానే నీకు ఫలం. హోషేయ 14:8 ఏముంది తెలుసండి? నా వలననే, చదవండి అన్నమాట, నా వలననే నీకు ఫలం. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి నేను వాడను. చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడు. ఎవరు ఇది? దేవుడు. హీ ఈజ్ అ ఫ్లరిషింగ్ గాడ్. నా వలననే నీకు ఫలము. చెప్దాం ఈ మాట, అయ్యా నీ వలననే నాకు ఫలము. ఎవరు మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలా? ఎక్కడ ఉండాలి? ఆయన మందిరంలో నాటబడండి. ఆయన ఆవరణములో నుండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయితే నువ్వు వడిదిల్తూనే ఉంటావు. నీ చేతి పనులను దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పిన మాట మీరు రాసుకోండి. గత ఫ్రైడే హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్ జరిగించాం. దాంట్లో దేవుడు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా ఒక బుక్గా మీరు రాసుకొని, ప్రతి ప్రామిస్ని మీరు చర్చ్లో దేవుడు ప్రతిసారి మీకు మంచి వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు రాసుకోండి. డ్యూట్రానమీ 2:7, 2:7 ద్వితీయోపదేశకాండము. మనం చేసే పనులన్నిటిలో ఆయన చూడండి, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి తెలుసు. అయితే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని పట్టుకున్నావు, నువ్వు ఆయనను ఆశ్రయించినంత వరకు నీకేమి తక్కువ కాకుండా దేవుడు చూస్తాడు. నీ చేతి పనులన్నిటి విషయంలో దేవుడు చూస్తాడు. నీకు ఎంత జ్ఞానం కావాలో దేవుడు ఇస్తాడు. అంటాడు కదా బైబిల్లో 119 బోధకుల కంటే ఎక్కువ జ్ఞానము, ఇంకా వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు దయచేసి. ఇంకో మాట చెప్తాడు, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము. అంటే నీ శత్రువులు ఏదైనా ప్లాన్, స్ట్రాటజికల్గా ఏదైనా ప్లానే రాసుంటారు, ఆడికంటే ఎక్కువ జ్ఞానం దేవుడు నీకు దయచేస్తుంటాడు. వాడు రాసుకున్న పేపర్ అంతా చింపి పడేయాల్సిందే. నో బడీ కెన్ టార్గెట్ యూ. అంతటి జ్ఞానము దేవుడు నీకు దయచేయనుగాక, అంతటి కార్యము దేవుడు నీకు దయచేయనుగాక. అయితే నువ్వేం చేయాలి? లోబడాలి. లాస్ట్ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. పేతురు ఎంతవరకు లోబడ్డాడు చూడండి. ఫస్ట్ ఎవరు చెప్తారు? ఎక్కడ లోబడ్డాడు? దోణ ఇచ్చుటలో. సెకండ్ ఎక్కడ లోబడ్డాడు? దోణని కొంచెము జరుపుటలో లోబడ్డాడు. మూడోది ఎక్కడ లోబడ్డాడు? అసలు ఎక్కడ కనబడని చేపల దగ్గర నువ్వు ఇప్పుడు వల వేయి అంటే అక్కడ లోబడ్డాడు. ఎదురు చెప్పలేదు, ప్రభా నేను రాత్రి కష్టపడ్డాను దొరకలేదు, అయినా నీ మాట చొప్పున ఏమన్నాడు? బికాజ్ యూ సెడ్. మనకు అర్థం కాదండి కొన్నిసార్లు దేవుడు ఎందుకు చేయమంటాడు మనకు అర్థం కాదు, కొన్ని ఎందుకు వదిలేయమంటాడో మనకు అర్థం కాదు. నా జీవితంలో కూడా నేను అనుకున్నాను, కన్యాకుమారిలో ఒక మంచి స్కూల్ ఉంది, సెయింట్ జోసెఫ్ స్కూల్, మంచి స్కూల్. ఆ స్కూల్లో ప్రిన్సిపల్ నేనే, ప్రీచర్ నేనే అని చెప్పారు. యు గో టు దట్ స్కూల్ అని, ఇఫ్ యు గో టు దట్ స్కూల్ అన్నీ నేను చూసుకుంటాను. ఆ స్కూల్ ఓనర్ కెనడాలో పైలట్, హీస్ ఫ్లయింగ్ ప్లేన్స్, కమర్షియల్ పైలట్ అనమాట. సో ఆయన మరి ఒక మాట అడిగాడు, మీరు చూసుకుంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది అంటే. నేను అనుకున్నా ప్రభా, ఇంకో మాట అన్నాడు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అక్కడ, ఎవ్రీథింగ్ ఐ విల్ సీ. ప్రభా పిహెచ్డి చేయకుండానే ప్రిన్సిపల్ అవుతున్నాను, ప్రభా నాకు పిల్లలకి కూడా ఏ మాత్రము ఫీజు లేకుండా మంచి స్కూల్లో పిల్లలకి నాతో పాటు పిల్లలు ఉంటారు. అంతేకాదు ప్రభా నేను ప్రీచర్ అంట, కన్యాకుమారి అంట, చెప్పడానికి కూడా బాగుంది ప్రభా అని అంటే దేవుడు అన్నాడు, నో నేను పంపించలేదు, అది నా చిత్తం కాదు ప్రభా. వారు శాలరీ కూడా ఇస్తారంట ప్రభా, రూమ్ ఇస్తారంట, క్వార్టర్స్ ఇస్తారంట ప్రభా, అన్ని లాజికల్. నో. ఆయన నో చెప్పిన తర్వాత 4 ఏళ్ళు వేచి ఉన్నాను నేను దేవుని సన్నిధిలో. ఏంటి ప్రభా నా పర్పస్ ఏంటి? అది వద్దన్నావు, ఇది వద్దన్నావు, ఇది వద్దంటావు, అది వద్దంటావు, అన్నీ వద్దంటావు, నేను నిన్ను ఎన్నుకున్నాను అంటావు. ఏంటి ప్రభా? ఫర్ 4 years ఐ స్ట్రగల్డ్.
ఆయన మనసు తెలుసుకోవడానికి ఐ స్ట్రగుల్. కానీ ఒక్కరోజు ఆయన స్వరం వచ్చింది. ఆయన స్వరం చెప్తుంది, గచ్చుబోలిలో నీవు నా సంఘం SOW చర్చ్ని నీవు కట్టాలి, అక్కడ అనేక మందిని నేను నాటింప చేస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఎవరు లేరు, ముక్కు మొహం తెలియదు. మేము 2018లో స్టార్ట్ చేసినప్పుడు నో రెసిడెన్సెస్, ఎక్కువగా ఇల్లులు కూడా లేవు. ఎంతో దూరం నుంచి 2018 నుంచి ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, నమ్మకంగా నాటబడిన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వారు ఎంత దీవించబడుతున్నారో. ఇప్పుడు వారు ఇంకా ఏమీ చూడలేదు, చేసిన కార్యాలన్నీ అది అల్పమైనవే. కానీ దేవుడు రాబోయే దినాల్లో నీవు నాటబడినట్లయితే ఆవరణంలో నువ్వు వర్ధిల్తావు. అంతే, ఆయనను ఆశ్రయించినంత వరకు నువ్వు వర్ధిల్తావు. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘము. ఈ సంఘం కొరకు ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది, ఎంతో మందిని వదిలిపెట్టాల్సి వచ్చింది, ఎన్నో కార్యాలు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా దేవుడు ఏదైనా చెప్తే ఇప్పటికైనా నేను, నా భర్త, నా కుటుంబం శిరస్సు వంచి నువ్వు చెప్పడం ఆలస్యము, ఆజ్ఞ ఇమ్ము ప్రభా, మేము లోబడ్డంకు సంసిద్ధమే ప్రభా అని చెప్పడానికి వీఆర్ రెడీ టు డూ దాట్. పొద్దున ఈ మెసేజ్ రాసుకున్న తర్వాత అద్దం దగ్గర నిలబడి, ప్రభా ఈ మెసేజ్ చెప్పావంటే ఫస్ట్ టెస్ట్ నా నుండే స్టార్ట్ అవుతుంది, నాకేం టెస్ట్ ఇస్తావు? అయితే ఇస్తే ఇవ్వు, కానీ ఆ టెస్ట్లో ఒబీడియన్స్ అనే టెస్ట్లో నేను 100% పాస్ అవ్వాలి ప్రభా. 100%, 90% నేను లోబడ్డం కాదు, 100% నేను లోబడాలి ప్రభా. టెస్ట్ రాబోతుంది మనకి, 100% నువ్వు లోబడినట్లయితే టెస్ట్ తర్వాత ఏముందండి? బ్లెస్సింగ్స్ ఉన్నాయి. విస్తారం చెప్పండి, విస్తారం అని చెప్పండి. విస్తారమైన దీవెనలు ఉన్నాయి. అడగాలి, ప్రభా ఈరోజు నాకు ఏం చెప్తున్నావు, ఏ ఆజ్ఞ ఇస్తున్నావు ప్రభా? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్? ఐ ఆమ్ రెడీ టు ఒబే. ఎప్పుడు కూడా మన యజమానుని దగ్గర ఇలా నిలబడాలి. ఇలా నిలబడి ఏమని చెప్పాలి? ప్రభా ఆజ్ఞ ఏమో ప్రభా, ఆర్డర్ మీ. నీ నామ అడుగుతాడు, నీ రిసోర్సెస్ అడుగుతాడు, నీకు కలిగినవి ఏవి అడుగుతాడో, ఏవి ఇచ్చేయమంటాడో, ఏవి ఉంచుకోమంటాడో, ఏవి వదిలేయమంటాడో వాటన్నిటికీ నువ్వు సిద్ధమేనా సంగమా? సిద్ధమేనా? మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడతా ఉంటే, సంఘం ఆశీర్వదించబడుతుంటే పాతాళపు లోకపు గవినులు ఏమైపోతాయి? ముయ్యబడతా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. ఆఖరిగా పేతుర్ని ఒక మాట చెప్తాడు, ఒకసారి చద్దాం 6వ వచనం నుంచి. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. అంత అద్భుతం చూసిన తర్వాత పేతురు అంటున్నాడు, ప్రభా ప్లీజ్ నాకంత సీన్ లేదు, అంత ఆశీర్వాదం పొందుకు అసలు నేను చూడలేదు. ఒక మాటలో చెప్పాలండి, యేసయ్య ఇప్పుడు జరిగిన సంఘటన ఈ లోకంలో ఈ తరం వారికి చెప్పాలంటే ఈజీగా ఒకటి చెప్తాను. ఇట్స్ లైక్ జీసస్ టెలింగ్ యూ, ఒక ఏమంటారండి, ఏటీఎం దగ్గరికి వెళ్ళి నీ బ్యాంక్లో మనీ లేదు, ఓకే, నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్ళు, నీ కార్డు కూడా లేకపోవచ్చు, ఏటీఎం దగ్గరికి వెళ్ళు, ఏటీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది చెయ్యు, ఒకవేళ ఏమన్నా ఉంటే కార్డు ఉంటే మేబీ ఆ కార్డ్ స్వైప్ చేయి, నీకు డబ్బులు వస్తాయి అంటే నువ్వు వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డు స్వైప్ చేస్తున్నావు, కానీ నీకు తెలుసు ఆ బ్యాంక్లో ఏమీ లేవు, బట్ నువ్వు స్వైప్ చేస్తున్నావు. స్వైప్ చేయగానే ఎలా పడిపోయింది ఆ ఏటీఎం బాక్స్ అంతా కూడా ఇరిగిపోయినంత విస్తారమైనది పడితే ఎలా ఉంటుంది, అలా ఉంది ఆ రోజు పేతురు జీవితంలో. పిగిలిపోయేంత వలలు కూడా పిగిలిపోయేంత విస్తారం పడింది. అసలు ఏమీ లేదు, ఏమీ ఉండవు కూడా, బట్ అంత కార్యం జరిగింది. అందుకే ప్రభువా నేను పాపాత్ముడను అంటున్నాడు. ఎప్పుడైనా వెళ్ళి చూసారా, ట్రై చేశారా? ఏటీఎంకి వెళ్ళేసి బ్యాంకులో ఏం లేవు కానీ విశ్వాసంతో దేవుడు చెప్పాడని నువ్వు ఓపెన్ చేసావా? చేయం, మనం చేయం. ఒకవేళ నిజంగా దేవుడు చెప్పినా కూడా ఇప్పుడు యూ గో అండ్ సీ ఇన్ యువర్ బ్యాగ్ అంటే నాకు తెలుసు ప్రభా ఏమి ఉండవని లోబడం, మనం విశ్వాసం ఉండదు మనకు.
మరి పేతురు అది చేశాడు కాబట్టి దేవుని కార్యం చూశాడు, దేవుని పవర్ చూశాడు. అందుకంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్తే దేవుడు ఏం చెప్పాడు చూడండి. సీత 9th verse. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా నున్న వారందరూ విస్మయం. వారు పట్టిన చేపలకు వారందరూ కూడా విస్మయం. వారి జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మిలియన్స్ ఆఫ్ మనీ చూశారనమాట ఆ రోజు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహావును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను ఇప్పుడు ఇది చూసి మీరు భయపడుతున్నారు, విస్మయం పొందుతున్నారు, కానీ ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉండు అని ఎవరికి చెప్పాడు? సీమోన్తో చెప్పాడు. నౌ సీ లాస్ట్ వచనం చూద్దాం, 11వ వచనము. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లాస్ట్ ఒబీడియన్స్ ఇస్ హైలైట్ ఒబీడియన్స్. చెప్పండి, హైలైట్ అని చెప్పండి. మనం ఎవరము చేయలేని ఒబీడియన్స్ అది. కళ్ళ ముందు $1 million కనపడుతున్నాయి, కళ్ళ ముందు ATM అంతా బద్దలైపోయి డబ్బులు కనపడుతున్నాయి. దేవుడు అంటాడు, ఇప్పుడు నుండి నువ్వు మనుషులు పట్టే జాలరుగా ఉంటావు అనగానే అవన్నీ విడిచిపెట్టి, ఆ $1 million విడిచిపెట్టి, ATMలో వచ్చిన లక్షల రూపాయలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ వెళ్ళిపోయాడండి? యేసయ్యని వెంబడించాడు. ఎంతటి విధేయత! ఐ డోంట్ నీడ్ దట్ మనీ లార్డ్, ఐ డోంట్ నీడ్ దట్ జాబ్. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అని చెప్పే విధేయత నీకుందా? అయ్యా నువ్వు అడుగు, ఇప్పటికైనా నాకున్నవన్నీ నీకు ఇస్తానని. చిన్న బొట్టు కూడా దిగలేరు కొంతమంది దేవుని కొరకు. పురుషోత్తం చౌదరి చాలా చక్కని పాటలు రాశాడండి. యు గో అండ్ సర్చ్ హౌ మెనీ సాంగ్స్. మనందరూ తెలుసు ఆయన పాటలు, తెలుగు ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో. ఆయన ఒక చౌదరి కుటుంబంలో పుట్టాడు. చౌదరీస్ అంటే 4 సిటీస్కి వాళ్ళు ప్రధానులు, చౌదరీస్. అలాంటి కుటుంబంలో పుట్టిన పురుషోత్తం చౌదరి, ఆయన వేసుకున్న వస్త్రాలు వేరు, పట్టు వస్త్రాలు వేసుకునేవాడు. ఆయన నడుస్తుంటే ఆయన రాజటీవీ వేరు. ఆయన నడుస్తుంటే ఆ ఊర్లో ఉన్న వారే కావచ్చు, ఆ రోడ్డు మీద ఉన్న వారందరూ కింద వరకు వంగి దండాలు పెట్టేవారంట. అంటే దే ఆర్ లైక్ రాజుల తర్వాత రాజులు. అటువంటి స్థితిలో నిజమైన దేవుని కొరకు ఆయన అన్వేషిస్తూ యేసు ప్రభువుని కనుగొన్నాడు. యేసయ్య ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు, యేసయ్య పరిచయం చేసుకున్నాడు. అంతే. పురుషోత్తం చౌదరి గారిని దేవుడు పిలుచుకున్నాడు. అన్నీ కూడా వదిలిపెట్టాడు, భార్యను కూడా వదిలిపెట్టాడు. అంతగా దేవునికి లోబడ్డాడు. ప్రతి ఊరు వెళ్తూ పాటలు పాడుతూ దేవుని యొక్క వాక్యం సువార్త ప్రకటించేవాడు. దాదాపు 80కి పైగా చర్చెస్ కట్టేవాడు. డబ్బులే 80 సంఘాలను స్థాపించేవాడు. ఒకరోజు ఆకలితో ఒక ఊరు గుండా వెళ్తూ ఉంటున్నాడు, ఒక ఇంటి గుండా వెళ్తూ ఉంటున్నాడు. అయితే ఆ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా ఆకలేస్తుంది, అన్నం ఉందా అని అడిగాడు. అంత రాజటీవీ కలిగిన వాడు, అంత డబ్బు ఉన్నవాడు, దేవుని కొరకు ఎంత విధేయత చూపించి లోబడి వెళ్ళాడు. ఆమె ఎవరో కాదు, సొంత భార్య. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెడతావా అంటే, రారా ఇక్కడ పక్కన కూర్చో అని ఎక్కడ చూపించింది తెలుసా అండి? ఆ గేదెలు ఉంటాయి కదా, ఆ పెంట ఉంటుంది కదా, అక్కడ కూర్చోమని చెప్పింది. అక్కడ కూర్చున్నాడు. తర్వాత లోపలికి వెళ్ళి పాసిపోయిన పులిహార తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి ఆకులోనే తీసుకొచ్చి ఆ ఆకును ఎక్కడ పెట్టింది తెలుసా? ఆ పెంట అప్పుడే ఫ్రెష్గా పెంట వేసింది. అక్కడ ఆ పాసిపోయిన పులిహార ఆ పెంటలో పెట్టి తిను అన్నది. ఆయన ఒక పాట పాడుతున్నాడు, యేసు తండ్రి కాడా, యేసు నాన్న కాడా. ఈ పాట ఆయన రచించాడు. ఆ పాట పాడుతూ ఆ పాసిపోయిన పులిహార ఆ పెంట నుండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సొంత భార్య పెట్టినా కూడా అది ఆ పెంట నుండి ఆ పులిహార తిన్నాడు. ఆయన తిని ఆ పాట పాడుతున్నాడు. తర్వాత ఆమె అంటుందంట, అయ్యా సరిపోయిందా అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా సరిపోయింది, వందనాలు అన్నాడంట.
అలాగా లేచి పాట పాడుకుంటూ వెళ్తుంటే ఆమె కన్నీళ్ళతో ఆమె కింద పడిపోయి, అయ్యో ఇంత ప్రేమ ఎక్కడిది, ఈయన పురుషోత్తం చౌదరి అయినా ఒకప్పుడు ఈయన రాజటీవీ వేరు, ఆయన మాట వేరు, ఆ కంగుమనే స్వరము ఈరోజు ఎంతో దీనంగా మాట్లాడుతుంది. ఎవరి కోసము, ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నాడు, ఎవరి కోసము అయ్యా అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆమె అంటుంది కదా, నువ్వు ఏ దేవుని పట్టుకొని ఇంత దీనంగా అయ్యావో నీతో పాటు ఘోషితో నేను వస్తానని చెప్పింది ఆ స్త్రీ, ఆమె ఆయన భార్య. హల్లెలూయా! వాట్ ఒబీడియన్స్! ఎంత దీనత్వం! దేవుడు చెప్పిన దానికి అన్నీ వదులుకొని దేవుని కొరకు. అమ్మ నీ పాప జీవితం వదులుకో అని చెప్పడం కూడా కష్టమే కొంతమందికి. ఎప్పుడు బుజ్జగించే వాక్యాలు కావాలి. మొన్న చెప్పాను నేను బైబిల్ స్టడీలో, పాలు కావాలి, బుజ్జగించే వాక్యాలు కావలసిన వారు ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు, చిన్న పిల్లలు. వారు కాదు, మనం దేవుని కొరకు విధేయత చూపిస్తూ ఒక్కొక్కటి వదిలిపెడుతూ దేవుని రాజ్యం కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధిలో ఉండడానికి కొరకు అన్ని వదిలిపెట్టడానికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా ఈ లోకములో ఆయన మహిమను కనపరచబోచున్నాడు. ఆయన కార్యాలు గొప్పవి, నీ ద్వారా ఆ గొప్ప కార్యాలు కనపరచబోచున్నాడు. 111 కీర్తన ఇందాక 2వ వచనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నీ కార్యములు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. నీకు ఇష్టం ఉందా దేవుని మాటలు? దేవుడు ఏ ఉపదేశం ఇస్తాడని ఇష్టంగా ఉందా? పురుషోత్తమ చౌదరి అంత గొప్ప కవి కావడం, ఆస్థాన కవి అండి. ఆ కాలంలో రాజు దగ్గర ఉండే ఆస్థాన కవి. పెంటలో ఉన్న పాసిపోయిన పులిహార తినాల్సిన అవసరం పడిన దేవుని కొరకు, దేవా నువ్వు తండ్రివి కావా, నువ్వు నా అన్నవి కావా, నువ్వు పోషిస్తున్నావు అంటే నేను తీసుకోలేనా అని ఆ విధేయత. సో సంగమా నీకు నాకు ఉండాలి. ఆయన కార్యాలందు ఇష్టం కలిగి ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ఎందు ఇష్టం కలిగి ఉండాలి. మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానంటే ఎస్ లార్డ్, $1, $1, ఒక 10,000 రూపాయలైనా పెట్టుకుంటా అనలేదు. అలా పడేసి, ఆ చేపలు అలా పడేసి దేవుని వెంబడించి వెళ్ళారు. భూమిని తల క్రిందలు చేసిన శిష్యులు వీరే. హల్లెలూయా! ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీవు నాకు లోబడితే భూమి అందంతటా సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. నా తీరు, నా ప్రాస్పెరిటీ వేరు, నా జ్ఞానం వేరు, నా ప్రణాళికలు వేరు, నా ఆలోచనలు వేరు. నీవు నాకు లోబడినట్లయితే ఐ విల్ బ్రింగ్ విస్తారమైన బ్లెస్సింగ్స్. దేవుడు నాట్ జస్ట్ యూ, దేవుడు అబ్రహాముని చూసినప్పుడు భూమిలో ఉన్న సమస్త జనాలను ఈక్వల్స్ టు 1 అబ్రహాంని చూశాడు. 1 అబ్రహాం ఈజ్ ఈక్వల్ టు సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశాలు, జనాలు విస్తరింపబడము దేవుడు చూశాడు. ఒక్క వ్యక్తి లోబడితే, నీ ఇంట్లో నీవు ఒక్క వాడవైనా, ఒక్కదానివైనా నీవు దేవునికి లోబడినట్లయితే నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించడం మాత్రమే కాదు, నిన్ను హెచ్చిస్తాడు. భూమిని తల క్రిందలు చేసే అంత జ్ఞానము, శక్తి, బలము, ధైర్యము, సాహస కార్యాలు దేవుడు నీకు దయచేయనుగాక. లేచి నిలబడదామా ప్రతి ఒక్కరు కూడా? అయ్యా నీకు లోబడే మనసు నాకు పుట్టించండి నాయన. వేర్ ఎవర్ ఐ యామ్, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ లార్డ్ మై ఫాదర్, ఐ యామ్ గోయింగ్ టు ఒబే యూ. ఏది వదులుకోమంటే అది వదులుకుంటాను నాయన ప్రభా. ఆస్తులు వదులుకున్న గొప్ప మిషనరీస్ ఉన్నారు నాయన, వారి జీవితాలను పనంగా పెట్టిన మిషనరీస్ ఉన్నారు నాయన, నీ కొరకు ప్రాణాలు అర్పించిన మిషనరీస్ ఉన్నారు నాయన ప్రభా. అయ్యా వారిలో నన్ను కూడా నీకు లోబడేవారుగా నన్ను చేయండి. ప్రార్థన చేద్దామా? Is there somebody who can say, yes Lord, I obey you Lord, I obey you Lord, I obey you Lord. ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ఫ్యూ మినిట్స్. లార్డ్ కమాండ్ మీ లార్డ్, ఐ వాంట్ టు ఒబే యూ. నేను కష్టమని నేను చూడను. కష్టమైన, నష్టమైన, ఉన్న ఒకగాను ఒక కుమారుడైనా, ఉన్న ఒకగాను ఒక జాబ్ అయినా, ఉన్న ఒకగాను ఒక ఇల్లు అయినా, ఉన్న ఒకగాను ఒక కుటుంబమైనా కూడా, ఒకగాను ఒక ఫ్రెండ్ అయినా, ఉన్న ఏదైనా కూడా, ఉన్న నాకు సంతోషం కలిగించేది ఏదైనా కూడా ఒకవేళ నువ్వు అడిగినట్లయితే ప్రభువా నేను నీకు ఇచ్చి ఊహించినంతకంటే ఎక్కువగా నువ్వు ఇస్తావని నమ్మి నేను నీకు
ఇచ్చే హృదయం నాకు దయచే, లోబడే మనసు నాకు పుట్టించండి నాయన, ఎందుకంటే నువ్వు హెచ్చించి వాడవు నీవే. ఈరోజు ఈ నిశ్చయం తీసుకున్న వారిలో పాస్టర్ గారికి ప్రేరేపణ వచ్చింది. ఎంతమంది ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని అన్నీ వదులుకొని రావాలనుకుంటున్నారో, కమ్ రైట్ అవే, డోంట్ థింక్ ఈవెన్ ఫర్ 1 సెకండ్. ఎవరైతే నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తాను, నేను దేవుని సేవని చేస్తాను అనుకున్న వారు కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. మే గాడ్ టాక్ టు యూ. ఇది నా పిలుపు కాదు, దేవుడు మిమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నాడు. Is there anybody who can give away anything for God? I want to be used by you, Lord. You are my champion, Lord. నువ్వు పిలిచిన వెంటనే అబ్రహాము వలె లోబడి వచ్చి, పిలిచిన వెంటనే మోషే కూడా నాయన ప్రభ అయ్యా ముందు వెనక ఆలోచించకుండా నీ కార్యం చేశాడు. I want to be a part of your ministry. ఎంతమంది ఉన్నారు? If anybody is ready to come full time in God's ministry, please come forward. Please come forward. ఎక్కువ ఆలస్యం చేయకండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బలిపీఠం దగ్గర నిలబడండి. కెన్ యూ ప్రే? యూ హ్యావ్ మేడ్ అ వెరీ బిగ్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. విస్తారమైన దీవెనలు పొందుకోవడానికి మీరు వచ్చారు. ఎలాంటి దీవెనలు అంటే కంటికి కనబడనివి, చెవికి వినబడని, హృదయానికి అగోచరమైన దీవెనలు. అంతేకాదు మీ వంశాలు 1000 తరముల వరకు దేవుని ప్రకటించే దీవెనను పొందుకోవడానికి నువ్వు వచ్చావు. కెన్ యూ కమ్ ఫార్వర్డ్? కెన్ యూ స్టాండ్ హియర్? బలిపీఠం దగ్గర నిలబడండి. బలిపీఠం దగ్గర నిలబడండి, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోడియం. ఎస్ లార్డ్, ఐఎమ్ ఒబేయింగ్ యూ లార్డ్. యూ హ్యావ్ చోజన్ మీ లార్డ్ మై ఫాదర్. You have chosen me. I am going to give you a lifelong commitment. Lifelong commitment. Hallelujah. సంగమా, వీరి నలుగురు కొరకు చప్పట్లు కొడతామా గట్టిగా? దేవుని సన్నిధిని కాదనకుండా ఆయన పిలుపుకు లోబడిన ధైర్యశాలులకు చప్పట్లు కొడతామా? వీరు బలహీనులు కాక ధైర్యముతో దేవుని క్రియలు సఫలపరిచే వారిగా వారిని మనము హెచ్చిద్దామా? Come on, everybody, give a clap offering to people. To these people. ఇక్కడ పేతురు కనపడుతున్నాడు, ఇక్కడ అబ్రహాము కనపడుతున్నాడు, ఇక్కడ నాకు మోషే కనపడుతున్నాడు, ఇక్కడ నాకు దావీదు కనపడుతున్నాడు. ఈ రోజు నీవు ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే, వెయిట్ ఫర్ దిస్ వీక్, గాడ్ విల్ గివ్ యూ అన్ ఇండికేషన్. ఈ వారం ఆగండి, దేవుడు మీకు ఇండికేషన్ ఇస్తాడు. ఆయన పిలుపు ఏంటో నీకు చెప్తాడు, ఆయన ఉపదేశం ఏంటో దేవుడు నీకు చెప్తాడు. ఆయన నీకు ప్రయోజనకరంగా ఏది చేయాలనుకుంటున్నాడు ఆయన నీకు చెప్తాడు. మాటకు లోబడి సమ్మతించి దేవుడు వారితో మాట్లాడితే, వారి హృదయంతో మాట్లాడితే వారు ముందుకు వచ్చిన ధైర్యశాలు. ఒకవేళ నీవు కూడా, దిస్ ఇస్ ద టైమ్ గాడ్ ఈస్ కాలింగ్ అస్. దిస్ ఇస్ ద టైమ్ గాడ్ వాంట్స్. హీ వాంట్స్ యువర్ బోట్. బ్రతుకు నావ ఆగిపోయిన పేతురు దగ్గరికి వెళ్ళిన యేసయ్య విస్తారమైన చేపలు ఇవ్వడం మాత్రమే కాదు, మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే లోబడి అన్ని వదిలిపెట్టి వచ్చిన పేతుర్ని ఘనమైన పాత్రగా దేవుడు వాడుకున్నట్టుగా ఈ బిడ్డల్ని ప్రభా నీవు వాడుకుంటున్నావని నమ్ముచున్నాను నాయన. ఈ నలుగురు మీద నీ యొక్క తైలాభిషేకమును దయచేయండి నాయన. గొప్ప కార్యాల కొరకు వాడుకున్నాను నాయన. నువ్వు అబ్రహాం వల్లే వాడుకుంటావో, మోషే వల్లే వాడుకుంటావో, పేతురు యాకోబు యోహాను వల్లే వాడుకుంటావు, పౌలు వల్లే వాడుకుంటావో, ఎస్తేర్ను దెబోరాల వల్లే వాడుకుంటావో నాయన ప్రభా. They have said yes to you, Lord. They said yes to you, Jesus. నీకు లోబడ్డారు నాయన ప్రభా. Show them the way. ఎంత కష్టమైనా, ఎంత ఆలస్యమైనా కూడా నాయన వారి విషయంలోనైనా ప్రభా అన్నీ మర్చిపోయి, నీ రాస చెందక, డిసప్పాయింట్మెంట్ కాకుండా, కమిట్మెంట్స్ అన్నీ పట్టించుకోకుండా నాయన ఉన్న పాటుగా వచ్చిన బిడ్డల్ని నువ్వు దృష్టించండి నాయన, దృష్టించండి. Come on, pray for them. Pray for yourself as well. నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడో, నీకు ఏ విషయంలో ప్రయోజనకారుడిగా నేను చేయాలనుకుంటున్నాడో, I do not know, but God has called your name
నీ దోణను చూశాడు దేవుడు. నీ దోణలో అడుగు పెట్టాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పటి వరకు విఫలమైపోయావు, బ్రతుకు నావ ఆగిపోయింది. విఫలమైపోయిన నీవు ఈరోజు నేను విస్తరించడానికి నీకు ఆజ్ఞ ఇవ్వబోచున్నాడు, నీకు ఉపదేశము చేయబోచున్నాడు. ఏ విషయాల్లో నువ్వు వదులుకోవాలో వదులుకోండి. ఏ విషయంలో దేవుడు నీతో మాట్లాడితే వదులుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్, అడిక్షన్స్ వదులుకోండి. బ్యాడ్ ఫ్రెండ్షిప్ వదులుకోండి. విగ్రహారాధన వదులుకోండి. ఏ విషయంలో దేవుడు నేను వదులుకోమంటున్నాడు వదులుకోండి. దేవుడు నీకు ప్రయోజనమైన మార్గంలో దేవుడు తీసుకుంటాడు. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు, ఏ మంచి లేని మాకు మా మంచి కాపరి దీవించినావు దేవా నీ ప్రేమ మరువము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరి దీవించినావు దేవా నీ ప్రేమ మధురము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా నేవలెత్తి బండపైన నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా నడుముగా నీ నమ్మకత్వము కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్లు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. చెప్దామా? పోషించినావయ్యా, బలపరిచినావయ్యా. భయము వలదని ధైర్యములిచ్చినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయములిచ్చినావయ్యా. అర్థమా? మా తలంపులు కావు నీ తలంపులే. మా జీవితా
Can you raise your hands towards these 4 beautiful souls who gave up everything for God? దేవుని సన్నిధిలో ఫుల్ టైమ్గా నేను దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను. పేతురు వలె వారి యొక్క ఆక్యుపేషన్, వారి యొక్క స్టేటస్, పొజిషన్ అన్నీ వదిలిపెట్టి, ప్రభా నీ చేతిలో మేము పడతాం, నిన్ను ఆశ్రయిస్తాం, నీ మందిరంలో మేము ఉంటాం, నీ సేవ చేస్తాం అని చెప్పిన వీరి వైపు మన చేతులు చూపిద్దామా? ప్రతి ఒక్కరు కూడా కమ్ ఆన్, రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్లెస్ దీస్ 4 because they obeyed the calling of God. I do not know about you, but the heaven rejoices because of them. దేవుని యొక్క దూతలు వీరి పట్ల చప్పట్లు కొడతారు. ఖచ్చితంగా దీస్ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటకి లోబడి వచ్చి ఉన్నారని ఒకసారి మీ చేతులు వారి వైపు చూపించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి వారు తీసుకున్న ఈ నిర్ణయం బట్టి ఈ రోజు నుంచి దేవుడే వారికి దేవుడుగా ఉండి, దేవుడే వారికి మంచి కాపరిగా ఉండి, దేవుడే వారికి పోషకుడుగా ఉండి, దేవుడే వారికి ఛాంపియన్గా ఉండి ప్రతి విషయంలో నడిపించునుగా కానీ ప్రార్థన చేద్దాం. వారిని ప్రయోజనకరమైన మార్గంలో వారిని నడిపించేలాగా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ 4 నీ బిడ్డలను నాయన ప్రభా, వీరి కొరకు ఈ వాక్యమును నువ్వు ప్రకటించావేమో అయ్యా నాయన. ఈ బిడ్డలు నీ మాటలకు లోబడి వారు వచ్చి ఉన్నారు నాయన. వారు ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి పనులు చేయాలో వారికి తెలియదు. బట్ దే జస్ట్ సెడ్ yes to you Lord my Father. ఈ వాక్యానికి వారు స్పందించారు నాయన ప్రభా. ఆ స్పందనే వారి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. పేతురు స్పందించినట్టుగా వారు స్పందించారు నాయన ప్రభా తండ్రి. వారిని వాడుకోనండి. వారి పాప జీవితం, గత జీవితం అంతటిని కొట్టి వేసి నూతనమైన చాప్టర్స్ మీరు రాయబోచున్నారు నమ్ముచున్నాను. నీ చేతుల్లో ఘనమైన పాత్రలుగా వారిని వాడుకోబోచున్నారు నమ్ముచున్నాను. ఎక్కడ కూడా అవిధేయత లేకుండా వారు ఇప్పుడు ఈ రోజు అయ్యా తను ఈ పిలుపును మన్నించి వారు వచ్చి నిలబడినట్లుగా అయ్యా అంతము వరకు నిలబడే శక్తిని వారికి దయచేయండి నాయన. ఎన్ని శ్రమలు, కష్టాలు ఎన్ని ఉన్నా కూడా నాయన అది దేవుని కోరికే అని చెప్తూ నీ వైపు చూస్తూ వాళ్ళు సిలువెత్తుకొని అయ్యా నీ రాజ్యం కొరకు ప్రాకులాడేవారుగా చేయండి నాయన. వారిని ఎక్కడ తీసుకెళ్తావు అక్కడికి తీసుకెళ్ళండి. ఏ మార్గంలో వారిని ఉంచుతామో ఆ మార్గంలో ఉంచండి. ఏ పొలంలో వారు విత్తనాలు చల్లాలో ఆ పొలంలోనికి వారిని తీసుకెళ్ళమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి జీవితం అంతా కూడా నాయన ప్రభ వారు ప్రమాణము చేసి వచ్చినారు. ఐ గివ్ మై లైఫ్ టు యూ లార్డ్. నా జీవితం నీకు అర్పించాను, నా దోనను వదిలేస్తాను, నా యొక్క ఆక్యుపేషన్ నేను వదిలేస్తాను, నీ కొరకు నేను నిలబడతాను, నీవు చెప్పే మాటలకు నేను విధేయత అవుతాను, నేను ఫుల్ టైం మినిస్ట్రీగా వస్తానని అయ్యా ఈరోజు వారు చెప్పిన మాట, ఆ రోజు నేను కూడా ఇదే మాట ప్రకారమునైనా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన నన్ను నీవు హెచ్చించినంతకంటే ఎక్కువగా నీ బిడ్డల్ని నువ్వు హెచ్చించమని అడుగుచున్నాము నాయన. ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలో వారి గుర్తింపు వచ్చును గాక నాయన. వారిని నువ్వు వాడుకొని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వారి కోసం చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. Now I'll pray for you. Okay, close your eyes. We'll pray for you. Hallelujah. Hallelujah. Thank you Jesus. I want these 4 people to pray for the congregation. Turn towards the congregation. వారి వైపు చూడండి. I want you to pray for them. Hallelujah. Hallelujah. Thank you Jesus. Lord, I pray అయ్యా నాయన ప్రభ నీ సన్నిధానంలో నాయన నిలబెట్టడానికి నాయన అర్హులుగా చేసిన అయ్యా తండ్రి నా ప్రార్థన ఆలకించండి. ప్రతి బిడ్డ జీవితంలో నాయన ప్రభ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో, ఎక్కడ వారు డిసప్పాయింట్ అయ్యారో, ఎక్కడ వారి వలలు కడుకుంటున్నారో, విఫలమైపోయిన జీవితం కలిగి ఉన్నారు, నిష్ప్రయోజనమైన జీవితంగా ఉన్నారు, ఎక్కడ ఫలాలు లేవో నాయన ప్రభ, ఎక్కడ ఆశీర్వాదాలు లేవో నాయన ప్రభ తండ్రి, అక్కడ నీవు వెళ్ళండి, నీవు చూడండి, వారి పరిస్థితిని చూడండి నాయన. They are ready to use their resources for you, Lord. నీవు వారికి ఇచ్చిన ఏదైనా నీ కొరకు వాడడానికి వారు ఇష్టపడుతున్నారు. ఫోన్ అయినా, కార్ అయినా, వనరులైనా, డబ్బైనా, జాబ్ అయినా, ఇల్లు అయినా, కెరియర్ అయినా, ఏదైనా కూడా నాయన ప్రభా ఈ రోజు నుంచి వారు నీకు విధేయత చూపించే వారుగా చేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన ఒక్కొక్క రంగంలో, ఒక్కొక్క ఆక్యుపేషన్లో, ఒక్కొక్క ఉద్యోగంలో వారిని నువ్వు నియమించి ఉన్నావు నాయన. ఆ ఉద్యోగంలో వారు హెచ్చింపబడుటకు సహాయం చేయండి. యోసెఫ్ని ఈజిప్ట్కే ప్రైమ్ మినిస్టర్గా చేసిన దేవుడవు నీవు. వారు నిన్ను ఆశ్రయించినంత వరకు నాయన వారిని వర్ధిలింప చేయండి నాయన. ఇక్కడ అనేక మందిని దావీదు లాంటి వారిని లేపండి నాయన. అయ్యా గవర్నమెంట్లో పనిచేసేవారుగా లేపండి, రాజులుగా, ఎమ్మెల్యేస్గా, మినిస్టర్స్గా ఉండే వారిని లేపమని అడుగుచున్నాము నాయన ప్రభా తండ్రి. సొలొమోను వల్లే నంబర్ 1 విజ్డమును నాయన మాకు దయచేయండి నాయన. వారి ప్రతి విషయాల్లో ఏ జాబ్ చేస్తున్నా,
ఇంటి ఇల్లాలైనా పర్వాలేదు నాయన ప్రభ, నీ జ్ఞానం ఏంటో చూపించండి నాయన. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో నాయన, ఏ దీనస్థితిలో ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళి వారిని హెచ్చించమని అడుగుచున్నాం. ఏది వదిలిపెట్టమంటే అది వదిలిపెట్టడానికి వారికి మనసును పుట్టించండి. అవిధేయత హృదయం కొట్టివేయండి. నీకు మాత్రము లోబడి సాతాన్ని ఎదిరించి గొప్ప విజయం వారు పొందుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టుడేస్ వర్డ్. ఎవ్రీథింగ్ ఫర్ యూ జీసస్.